మెహబూబ్ షరీఫ్ అండి. నేను ఈ మస్జిద్ ఫిర్దౌస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే ఈ సౌత్ నియోజకవర్గం కానీ విశాఖపట్నం సిటీలో కానీ ఒక సీట్ ఎమ్మెల్యే మా యొక్క ముస్లిం కమ్యూనిటీకి కేటాయించాలని మా డిమాండ్ ఉంది. ఇది పోయిన సంవత్సరం నుంచి మేము చాలా ఎక్కువగా చేస్తున్నాం, కానీ ఈ రోజు వరకు ఏ పార్టీలు పట్టించుకోవట్లేదు. 50 సంవత్సరాల కిందట మా వన్ టౌన్లోన మన డీన్ గారికి సీట్ ఇచ్చారు. అప్పుడు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 30 సంవత్సరాలకి మన అబ్దుల్ రెహమాన్ గారికి ఇచ్చారు. ఆయన కూడా గెలిచి చూపించాను. అప్పుడు 50 సంవత్సరాల కిందట ఉన్న మెజారిటీ కూడా మాకు లేకపోవడం కారణం ఏంటండి? జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఎక్కడ. ఆ లెక్కలు వేసుకుంటే మా యొక్క కమ్యూనిటీకి డబల్ అయింది కానీ తగ్గలేదు. పూరా మొత్తం మనం చూసుకుంటే 18% ఇండియాలో ఉన్నాం మేము. అంటే విశాఖ సీట్లు తక్కువ లేక 3% ఉన్నామని మేము. మీ సీటు అర్హులం కాదండి, ఎందుకు మాకు మీరు సీట్ ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. ఈసారి కానీ మా ఎమ్మెల్యే సీట్ని ఎవరైనా కేటాయించకపోతే ఆ పార్టీకి మా యొక్క పూర్తి మద్దతు ఉండదని చెప్పేసి మేము డైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నాం. లేదంటే అవసరం అనుకుంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా నిలబెట్టి ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తామని కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. మా యొక్క కమ్యూనిటీకి ఈసారి ఏ పార్టీ అయితే మద్దతు ప్రకటించి ఎమ్మెల్యే సీట్లు అత్యధికంగా ఇస్తారో ఆ పార్టీకి మా ముస్లిం మైనారిటీ కమిటీ యొక్క పూర్తి మద్దతు ఉంటుందని విషయంగా మేము తెలియజేసుకుంటాం. నా పేరు అక్బర్ బాషా అండి. జామా మస్జిద్ విశాఖపట్నంలో మాకు చాలా ప్రాబ్లం ఉందండి. చాలా ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాల నుండి మాకు ఉందండి. మా ముస్లింకి ఎమ్మెల్యే సీట్ ఎవరికి లేదండి. మా ముస్లింకి ఒక సీట్ ఇవ్వాలండి. అని చెప్పుకుంటామండి. మా మసీద్ విశాఖపట్నం 120 మసీదులు ఉందండి. జనాభా వచ్చి 3 లక్షలు ఉందండి జనాభా. అందుగురించి మేము ముస్లింకి ఒక ఎమ్మెల్యే సీట్ కావాలని అడిగినామండి. థ్యాంక్స్.